సో సో నేను మనం ఏం చేసామంటే రేంజ్ డేటా టైప్ చూసాం. RANG రేంజ్ కూడా ఒక డేటా టైప్ పైథాన్లో. ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇది రేంజ్ అనేది? ఇటరబుల్ డేటా టైప్, సీక్వెన్షియల్ డేటా టైప్ అని చెప్పాను. సీక్వెన్షియల్ ఇటరబుల్ ITRABLE, ఇది ఇటరబుల్ డేటా టైప్. అండ్ ఇంకేం చెప్పాను, రేంజ్ ఈస్ ఇమ్యూటబుల్ కూడా చెప్పాను. రేంజ్ ఈస్ ఇమ్యూటబుల్. అండ్ మనకి రేంజ్ ఆఫ్ మొత్తం 3 ఉన్నాయి కదా, 3 టైప్స్ ఆఫ్ రేంజ్. రేంజ్ ఆఫ్ జస్ట్ మీరు నంబర్ తీసుకుంటే దీని మీనింగ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, స్టాప్ ఈజ్ ఈక్వల్ టు num minus 1, and step is equal to 1 default plus 1. So ఇది చూసాం. And we saw range of start and stop. So range of start and stop. Start and stop అంటే start is equal to start, nothing but start is equal to ఇది, stop ఇది ఇది N1 అనుకోండి, ఇది N2 అనుకోండి. So start is equal to N1, stop is equal to N2, and step by default plus 1. Oh, 1 second అండి. Sorry. Yeah. So step by default is plus 1. Now ఇంకొకటి ఏం చేసామంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్. స్టాప్ స్టెప్ ఇవి కూడా చూసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ చూసాం. ఓకే, స్టెప్ ఈజ్ పాజిటివ్ అయితే స్టెప్ Hello. I'm not able to hear your voice, Harsha. Harsha మాట్లాడట్లేదు, మ్యూట్లో పెట్టారు. మ్యూట్లో ఉంది సుష్మా. సారీ అండి,
చాలా బ్రేక్స్ వస్తున్నాయి. యా, నో మోర్ బ్రేక్స్. హలో, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? Yes, Harsha. సారీ, రైట్. సో రేంజ్ స్టార్ట్ స్టాప్ స్టెప్. సో నేను మనం ఇంకోటి కూడా చూసాం. ఇఫ్ స్టెప్ పాజిటివ్ అయితే, స్టెప్ పాజిటివ్ అవ్వాలి, స్టెప్ నెగిటివ్, 2 కండిషన్స్. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది ఈ సినారియోస్ లో? స్టెప్ పాజిటివ్ ఉండాలంటే ఎప్పుడు స్టార్ట్ అనేది షుడ్ బి లెస్ దాన్ స్టాప్. ఇదే వ్యాలిడ్ సినారియో. లేకపోతే మనకి ఎంట్రీ లిస్ట్ వస్తుంది, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కదా. అండ్ ఇంకో కండిషన్ ఇది ఇక్కడ ఏంటంటే స్టార్ట్ షుడ్ బి గ్రేటర్ దాన్ స్టాప్. ఒకసారి మళ్ళీ మీకు రీక్యాప్ వేస్తాను. లెట్స్ సే నేను ఇప్పుడు రేంజ్ ఆఫ్ 10 రేంజ్ ఆఫ్ 10 100. నేను ఇక్కడ -50 అని ఇచ్చాను. ఇది కరెక్టా కదా? మౌనిక, సుష్మా గారు, హలో. I think values should be in the same అనుకుంటా హర్ష. అంటే నెగిటివ్ కానీ అంటే ఇది కరెక్టా కదా? దీని అవుట్పుట్ ఏమొస్తుంది? సుష్మా గారు ఉన్నారా? సుష్మా, మౌనిక. Yeah, ఇప్పుడు అది వస్తుంది హర్ష. మౌనిక, ఇది ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్? సో వాట్ ఐఎమ్ సేయింగ్ స్టార్ట్. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ 10 తో స్టార్ట్ అవ్వమంటున్నాను. 10 స్టార్ట్ అయ్యి ఓకే 100 తో ఎండ్ అవ్వాలి. స్టెప్ -50 తో సో దిస్ ఆర్ సోర్స్. డెస్టినేషన్ ఏంటి? 100. ఇది డెస్టినేషన్. సో డెస్టినేషన్ 100 కి వెళ్ళాలి. 10 నుంచి 100 కి వెళ్ళాలి. కానీ ఎటువైపు వెళ్ళమని చెప్తున్నాను? నెగిటివ్ సైడ్ 50 స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళమంటున్నాను. ఇది ఫీజిబుల్ కాదు కదా. సో నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఎంటీ రైట్. ఇది లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే రేంజ్ ని ఐ షుడ్ గెట్ ఎంటీ లిస్ట్. ఎంటీ బ్రేసెస్. yes. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ -60 -370 75 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? అంటే ఇప్పుడు సోర్స్ ఎంత? సోర్స్ ఇస్ -60, డెస్టినేషన్ -370. -370 ఇటు సైడ్ ఉండేది అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది -370. స్టెప్ 75. ఇది నా సోర్స్, ఇది నా డెస్టినేషన్. ఇటువైపు వెళ్ళాలి. కానీ వీడికి ఏం చెప్తున్నాను? సోర్స్ నుంచి పాజిటివ్ వైపు వెళ్ళమని చెప్తాను. 75. సో ఇది వ్యాలిడా? వ్యాలిడే, బట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎంటీ కదా వచ్చేది. ఎంటీ బ్రేసెస్ వస్తుంది. సో మనకి రేంజ్ క్రియేట్ చేయదు. సో మనకి రేంజ్ ఏమి క్రియేట్ చేయదు. రైట్. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రేంజ్ ఆఫ్ 100 -200 -63. ఇది వ్యాలిడ్ బ్రో. ఎస్, వ్యాలిడ్. ఎందుకంటే సోర్స్ ఈస్ 100 దగ్గర స్టార్ట్ అవుతున్నాను. స్టార్ట్ అయ్యి నేను -200 దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. డైరెక్షన్ కూడా మైనస్, సో మైనస్ సైడ్ వెళ్తున్నాను. బట్ స్టెప్స్ ఏంటి? 63 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ వ్యాలిడ్. డెస్టినేషన్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి. రైట్. yes. ఓకే. సరే. ఇప్పుడు నేను -50 -5000 -1.
valid, Harsha. ఇది వ్యాలిడ్, రైట్. సరే మీరు, సరే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు నేను 5063 ప్లస్ 79, ఇప్పుడు Invalid. ఇన్వాలిడ్. సో మీరు ఇది ఇన్వాలిడ్. యా, సో ఈ సోర్స్ అకౌంట్ లో మీరు 500 తో స్టార్ట్ అవుతున్నారు, 5000 సారీ 5000 తో స్టార్ట్ అయ్యి మీరు 63 వెళ్దాం అనుకుంటున్నారు. 5000 స్టార్ట్ 63 వెళ్దాం అనుకుంటున్నారు. బట్ ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? పాజిటివ్ సైడ్ 79 స్టెప్స్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. Yes, okay. సో సుష్మా గారు, మీరు ఎప్పుడు ఈ సైన్ పెట్టి మీరు రెడ్యూస్ చేసేవాడు. యా, మనం సైన్ బట్టి కన్నా Right. స్టెప్ పాజిటివ్ నెగటివ్ బట్టి మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూసుకుంటే సరిపోతుంది. యా, ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూసుకోవాలి, అండ్ ఇది పాజిటివ్ నెగిటివ్ కూడా చూసుకోవాలి. Yeah. సో ఇది బేసిక్ రేంజ్. ఇది నేను మనం డిస్కస్ చేసిన రేంజ్. ఒకసారి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం ఏమవుతుంది అవుట్పుట్స్ అని. రేంజ్ లెట్స్ టేక్ a range. R is equal to range of ఫస్ట్ నార్మల్ నెంబర్ 5. నార్మల్ 5 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ 5 అంటే 0 1 3 4 0 1 2 3 4 రావాలి. సారీ నేను రేంజ్ తీసుకున్నాం కానీ దాన్ని నేను ఏం చేయట్లేదు కదా. సో ఫస్ట్ Okay, print. రైట్, ప్రింట్. రేంజ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేయండి. రేంజ్ ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేద్దాం. దాన్ని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు దీని ఒకసారి నేను ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. సో 0 1 2 3 4 0 1 2 3 4 రైట్. ఇప్పుడు నేను 5,9 ఇస్తున్నాను. ఇప్పుడు నాకేమవుతుంది? 5 6 7 8 వస్తుంది మనం లిస్ట్ లో కన్వర్ట్ చేసి పెడితే. రైట్, 5 6 7 8 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వన్ ఇస్ ఇంక్లూడ్ అండ్ లాస్ట్ వన్ ఇస్ ఎక్స్క్లూడ్. రైట్, సో 5 6 7 8 వస్తుంది. రైట్, ఇప్పుడు 5 9 -1. ఇప్పుడు ఇన్వాలిడ్. invalid. Invalid అంటే it's not invalid. The syntax is valid, but we will get ఏం రాదు, we will get empty list. Empty braces. Right. So empty list. Right. ఇప్పుడు నేను -5. ఇప్పుడు ఇది Valid. valid. ఇన్వాలిడ్ హర్ష ఇది. Yeah, still Oh, invalid. sorry. Yeah, still invalid. నేను -5 నుంచి 9 వరకు వెళ్దాం అనుకుంటున్నాను. Okay. బట్ నేను నెగిటివ్ డైరెక్షన్ వెళ్దాం అనుకుంటున్నాను. కుదరదు కదా. ఇది వ్యాలిడ్. యా, సో ఇది వ్యాలిడ్. Let me explain here. Right. So ఇది వ్యాలిడ్. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, చారిక గారికి సునీత గారికి అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో రేంజ్ ఆఫ్ -9 -5 అన్నాడు. -5 -9 అండ్ -1 అని ఇచ్చాను. సో అక్కడ -5 అంటే I said it is at the start nothing but source. -9 అంటే I said it as a stop or else destination. -1 అంటే ఇది స్టెప్ ఎన్ని స్టెప్స్ వేసుకోవాలి? 1 స్టెప్ వేయాలి. అండ్ మైనస్ అంటే నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. సో సైన్ ఇక్కడ స్టెప్ కి సైన్ సేస్ డైరెక్షన్ అండ్ వాల్యూ సేస్ నంబర్ ఆఫ్ స్టెప్స్. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? -5 -9 1 అంటున్నాను. సో స్టార్ట్ ఎక్కడ? సమ్వేర్ ఐఎమ్ స్టార్టింగ్ అట్ -5. స్టాప్ ఎక్కడ? సమ్వేర్ ఐ వాంట్ టు గో టు -5 to -9 కి వెళ్ళాలి. బట్ నేను స్టెప్ సెట్ వెళ్ళమంటున్నాను -9 -1 అంటే ఇదే కదా. -1 అంటే నెగిటివ్ డైరెక్షన్. సో ఇటే స్టెప్ ఏమన్నాను, కాకపోతే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళమంటున్నాను, 1 స్టెప్ వేసుకుంటూ వెళ్ళమంటున్నాను. సో దీస్ వ్యాలిడ్. సో నాకు అవుట్పుట్ ఏం రాస్తుంది? ఆల్వేస్ ఇది ఇంక్లూడ్, ఇది ఎక్స్క్లూడ్. స్టార్ట్ విల్ బి ఇంక్లూడెడ్, స్టాప్ విల్ బి ఎక్స్క్లూడెడ్.
సో నాకు 1 స్టెప్ వేసుకుంటూ -5 నుంచి -9 వరకు వెళ్ళమంటే నాకు ఏమవుతుంది? -5, -6, -7, -8 అండ్ -9 రాదు, ఎందుకంటే ఎక్స్క్లూడ్ కాబట్టి. సో దీస్ ఆర్ అవుట్పుట్, ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. సరే రన్ చేస్తున్నాం. Yeah, so -5, -6, -7, -8. Similarly, నేను ఇప్పుడు -5,000 to -47. ఇప్పుడు ఇక్కడ -1 కాదు, -19 పెడతా. Now what are we expecting here? ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే -5,000. I'm starting around -5,000 దగ్గర స్టార్ట్ అవుతున్నాను. -5 స్టార్ట్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ ఎక్కడికి ఎండ్ అవ్వాలి? -47. -47 ఎక్కడ ఉంటుంది? లైన్ లో మనకి ఇక్కడ ఉంటుంది -47. సో నేను -5,000 దగ్గర నుంచి -47 వెళ్ళాలి. కానీ ఏ డైరెక్షన్ వెళ్ళమని చెప్తున్నాను దీనికి? నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళమని. నెగిటివ్ అంటే ఈ డైరెక్షన్ వెళ్ళమన్నా. ఇటువైపు మళ్ళీ 90 స్టెప్స్ వేసుకుంటే వెళ్ళమని చెప్తున్నాను. ఇది ఇస్ నాట్ కుదరదు. సో you will get empty list here. Empty list. So these all about range. These all about range. పార్వీ గారు కొంచెం ఐడియా వచ్చిందా? సునంద గారు రేంజ్ మీద వచ్చింది. గ్రేట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. స్టార్ట్ నుండి నెగటివ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు చెప్పేది. సారీ అండి, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టార్ట్ నుండి మీరు -19 కి వెళ్ళాలి, 90 స్టెప్స్. ఈ మీనింగ్ నో -5,000 నుంచి నేను -47 కి వెళ్ళాలి. -19 స్టెప్స్ అట్ ఏ టైం -19 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఎంటీ ఇప్పుడు 19 ఉంది అనుకోండి, అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి. -19 is valid. ఎందుకంటే -5,000 దగ్గర స్టార్ట్ అవుతున్నాను, -47 కి వెళ్ళాలి. బట్ ఎటువైపు వెళ్ళాలి? +19. పాజిటివ్ అంటే పాజిటివ్ ఎక్స్ సైడ్ వెళ్ళాలి. ఓకే, అండ్ 19 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే 19 స్టెప్స్ వేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ స్టెప్ యొక్క 19 డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు నాకు -5,000 వస్తే నాకు నెక్స్ట్ స్టెప్ ఎంత రావాలి? -4, 9, 8, 1 నెక్స్ట్ నెంబర్ ఇది రావాలి. అదే ఆల్రెడీ 19 స్టెప్ డిఫరెన్స్. మళ్ళీ 19 ఆ డిఫరెన్స్ తో రావాలి. ఒకసారి రన్ చేద్దాం. యా, మీరు చూస్తే సి -5,000, -48,4981 ఇంకా బేసికల్ 19 స్టెప్స్ వేసుకుంటూ -60 దాకా వచ్చింది. ఎందుకంటే -60లో నుంచి మీరు -19 ఇంకా అడుగులు వేస్తే మీరు 47కి రారు, మీరు 47 దాటేస్తారు. సో 60 లాస్ట్. సో ఇంక 60 లాస్ట్. So this is all about range. It include, it exclude, these steps. Yeah. This is all about range. Right. ఇప్పుడు range, we got some idea about range. ఇప్పుడు నేను ఏమంటానంటే I live now iterative statements లో వెళ్తాను. Now iterative statements, ITERATIVE, iterative statements. So we have two types of iterative statements. One ఉన్నాయి. ఒకటి ఏంటంటే or else iterative statements or loops అంటాం. We have for loop and we have while loop. అసలు ఫస్ట్ why do we need loop? మనకు లూప్ ఎందుకు కావాలి? అసలు లూప్స్ ఎందుకు మనకి ప్రోగ్రామింగ్ లో ఎందుకు లూప్స్ కావాలి అంటే when we want to execute a group of statements multiple number of times. నా దగ్గర గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ నంబర్ ఆఫ్ టైమ్స్, నాట్ జస్ట్ వన్స్. నేను ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ 5 times or some 10 times or some n number of times ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ ఐ షుడ్ గో ఫర్ లూప్స్.
ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఐ షుడ్ గో ఫర్ ఇది పర్పస్, వై, ఎందుకు. సో నా ఇప్పుడు మనకు పర్పస్ తెలిసింది, వీ హావ్ 2 టైప్స్ అని తెలిసింది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ దానికి వెళ్దాం. ఫర్ లూప్ అసలు ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి ఫర్ లూప్ అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ యొక్క సింటాక్స్. సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ ఇది ఫర్ ఇట్స్ ఏ కీవర్డ్. ఫర్ ఇట్స్ ఏ కీవర్డ్ ఇన్ పైథాన్. సో ఫర్ తర్వాత గివ్ సమ్ వేరియబుల్ నేమ్. ఐఎమ్ టేకింగ్ రైట్ నౌ ఎక్స్ అని తీసుకుంటున్నాను. సో వేరియబుల్ నేమ్ ఎక్స్ అండ్ ఇన్ ఇది కూడా 1 సెకండ్ రైట్. ఫర్ ఇస్ ఏ కీవర్డ్, ఇన్ కూడా కీవర్డ్. ఫర్ అనే కీవర్డ్, ఇన్ అనే కీవర్డ్, ఇది వేరియబుల్. అండ్ ఫర్ ఎక్స్ ఇన్ ఇక్కడ మనం ఏం రాయాలంటే సీక్వెన్స్. ఫర్ ఎక్స్ ఇన్ సీక్వెన్స్ రాయాలి. ఇక్కడ మనం సీక్వెన్స్ ఇవ్వాలి. సీక్వెన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో కోలన్ పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం బాడీ రాద్దాం అనుకుంటున్నారో ఆ బాడీ మీరు 4 స్పేసెస్ ఇవ్వాలి. 4 స్పేసెస్ 1 2 3 4. ఈ లైన్ కి 4 స్పేసెస్ ఇచ్చి ఇక్కడ మీరు బాడీ స్టార్ట్ చేయాలి. బాడీ లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5. ఇది ఎందుకంటే ఈ ఏ లైన్స్ ఆఫ్ కోడ్ ని మీరు ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ లైన్స్ ఆఫ్ కోడ్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నారో అది మీరు ఫర్ కింద 4 స్పేసెస్ ఇచ్చి రాయాలి. అప్పుడే ఈ ఫర్కి అర్థమైంది, అప్పుడే ఈ లూప్ అర్థమైంది. ఓకే ఈ 4 స్పేసెస్ ఇస్తున్నానంటే ఈ 4 స్పేసెస్ ఇస్తున్న లైన్స్ అన్నిటి నేను ఈ కోడ్ అన్నిటి నేను రన్ చేయాలి అని. ఇది సింటాక్స్. ఇక్కడ సీక్వెన్స్ అని ఇచ్చాను. అక్కడ ఇన్ అనేది ఒక కీవర్డ్, ఫర్ అనేది ఒక కీవర్డ్, ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడ మనం ఏం ఇవ్వాలంటే సీక్వెన్స్ ఇవ్వాలి. ఎనీ సీక్వెన్షియల్ డేటా టైప్ ఇవ్వాలి. ఇక్కడ వాట్ ఆర్ సీక్వెన్షియల్ డేటా టైప్స్ మనం చూసాం. సీక్వెన్షియల్ డేటా టైప్స్ ఆర్ ఎనీ రికవరబుల్ డేటా టైప్స్. వాట్ వి సా? స్ట్రింగ్, లిస్ట్, టపుల్, లిస్ట్, డిక్షనరీ, సెట్, డిక్షనరీ అండ్ మన ఇంకోటి చూసాం ఇప్పుడు మనం చూస్తుంది కూడా రేంజ్. సో ఎనీ సీక్వెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది సింటాక్స్. ఇవాళ ఏంటి, ఎలా వర్క్ అయింది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ ఇన్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఏమిస్తానంటే రేంజ్ ఆఫ్ 5 అని ఇస్తాను. రేంజ్ ఆఫ్ 5 కోలన్ కింద బాడీ కింద ఐఎమ్ రైటింగ్ ఓన్లీ 1 లైన్. ఒక 4 స్పేస్ ఇచ్చి 1 2 3 4 రైట్. 4 స్పేస్ ఇచ్చి ఐఎమ్ గివింగ్ ఓన్లీ 1 లైన్ హియర్. ప్రింట్ అంటారు. ఇంతే అసలు లూప్ ఇదే బోర్డు నాది. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు రేంజ్ ఆఫ్ 5 అంటే ఎంత? రేంజ్ ఆఫ్ 5 అంటే ఏంటి? దీని మీనింగ్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఏంటి? దీని లోపల ఏమేమి ఉన్నట్టు 0 2 1 4 2 3 4 ఉన్నాయి. సో దీంట్లో మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ 0 స్టార్ట్ 0 1 2 3 4. సో ఇవి లోపల ఉన్న ఎలిమెంట్స్ ఈ రేంజ్ లో. నేను ఏమడుతున్నా అంటే ఈ ఫర్ లూప్ లో రేంజ్ నువ్వు రేంజ్ కాదా, నువ్వు నాకు ఒక్కొక్క వాల్యూ ఇవ్వు, నువ్వు ఒక్కొక్క వాల్యూ ఇవ్వు అట్ టైం అని చెప్తున్నాడు. ఈ ఫర్ లూప్ ఈ రేంజ్ అడుగుతున్నా, ఒక్కొక్క వాల్యూ ఇవ్వు. సో ఫస్ట్ టైం వచ్చిన వాల్యూ 0, ఆ 0 వెళ్ళి ఎక్స్ లో కూర్చుంటది. బేసిక్ గా మనం ఏమడుగుతున్నావు అంటే ఈ ఫర్ లూప్ ఏమడుగుతుందంటే నువ్వు రేంజ్ నీ ఎన్ని అయితే లోపల ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని సార్లు నేను నా కింద లైన్స్ అన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తా. దీని లోపల ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని సార్లు నేను కింద లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఈచ్ టైం ఏం చేస్తా అంటే నీ దగ్గర ఉన్న ఎలిమెంట్ అన్నిటి నాకు ఇవ్వు, నేను దాన్ని ఎక్స్ లో స్టోర్ చేసుకుంటా. ఓకే, సో ఫస్ట్ టైం ఏమైంది, ఎక్స్ లో 0 వస్తుంది. ఆ తర్వాత ప్రింట్. మన ఎక్స్ ని ఎక్కడ వాడట్లా, జస్ట్ మన ఈ సింటాక్స్ అంటే ఎక్స్ ని వాడచ్చు, మనం వాడకపోవచ్చు. నేనైతే ఎక్స్ ని వాడట్లా, బట్ సింటాక్స్ అయితే ఇలా రాయాలి. నేను ఎక్స్ అయితే ఏం వాడట్లా. సో ఫస్ట్ టైం ఏమవుతుంది, ఇంతే ప్రోగ్రామ్ ఇంతే రాస్తుంది, ఇంకేం రాయండి. జస్ట్ చూడండి పైథాన్ ఫైల్ లో కూడా ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫర్
x in range of 5, x in range of 5, enter 4 space ఇచ్చి print 5. ఇంత నాకు సింపుల్, ఏం లేదు. సో ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంటంటే, సో లైన్ నెంబర్ 1కి వస్తుంది. లైన్ నెంబర్ 1కి వచ్చింది కోడ్ పైథాన్ ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఈ లైన్ నెంబర్ 1లో ఏమవుతుందండి, సరే ఫర్ చదువుతుంది. ఓకే, ఫర్ అని కీవర్డ్ రాగా దానికి అర్థమైంది. ఓకే, ఇది లూప్ రాస్తున్నాడు. సరే, లూప్ రాసిన తర్వాత ఎక్స్, ఓకే, వేరియబుల్ తీసుకున్నాడు స్టోర్ చేసుకోవడానికి. ఇన్ అంటే ఏ ఇన్, ఎక్కడ నేను ఎక్కడ లూప్ అవ్వాలి. ఓకే, ఆబ్వియస్ గా మనకు తెలుసు ఒక సీక్వెన్స్ టైప్ లో లూప్ అవ్వాలి. ఏ సీక్వెన్స్ టైప్ ఇచ్చాడు ఇక్కడ రైట్ నౌ, రేంజ్ ఇచ్చాడు. ఫైన్, రేంజ్ ఆఫ్ ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అంటే రేంజ్ ఆఫ్ 5 అంటే మీనింగ్ ఏంటంటే 0 1 2 3 4. ఓకే, 0 1 2 3 4 లో వీడు లూప్ అవుదాం అనుకుంటున్నాడు. ఫైన్, ఓకే. సో ఫస్ట్ లూప్ అవడానికి ఏం చేస్తాడు, ఎక్స్ అనేవాడు ఈ రేంజ్ నుంచి ఒక వాల్యూ తీసుకుంటాడు, ఫస్ట్ వాల్యూ తీసుకుంటాడు. సో ఫస్ట్ వాల్యూ అంత 0, ఎక్స్ లో 0 వస్తుంది. ఫైన్, ఇప్పుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి దాని కింద లైన్ సెట్టింగ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. దాని కింద లైన్ ఉంది మనకి ఒకటే రైట్ నౌ, ప్రింట్. సో ఈ ప్రింట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. అయిపోయింది ఇంక మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంకేం లేవు, అయిపోయింది. మళ్ళీ పైకి వస్తాడు. మళ్ళీ పైకి వచ్చి ఈసారి మళ్ళీ పైకి వస్తాడు. పైకి వచ్చి ఏం చేస్తాడు, ఈసారి సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటాడు. సెకండ్ ఎలిమెంట్ ఎంత మనకి 1. ఇప్పుడు 1 నెల ఎక్స్ లో ఉంటుంది. మళ్ళీ కిందకి వచ్చి ప్రింట్ చేయాలి మళ్ళీ. సో ఫస్ట్ టైం ప్రింట్ అయింది హాయ్ అని. అప్పుడు వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ 0 ఉంది. ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు హాయ్ అని వచ్చింది. మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయింది. మళ్ళీ హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 అవుతుంది, హాయ్ అని ప్రింట్ అవుతుంది. 3 and 4 అప్పుడు కూడా హాయ్ అని ప్రింట్ అవుతుంది. సో అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఇంక రేంజ్ ఇక్కడ అయిపోయిందిగా. ఇంక రేంజ్ లో 4 వరకు, ఇంక రేంజ్ పక్కన ఇంకేమీ లేవు. సో అక్కడితో లూప్ అయిపోద్ది. అక్కడితో లూప్ అయిపోయి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 హైస్ వస్తాయి. మన ఎక్స్ ని జస్ట్ ఎక్స్ సింటాక్స్ అంతా ఎక్స్ లో స్టోర్ అవుతుంది వాల్యూ, అంతే, నథింగ్ బట్ ఆ ఎక్స్ మనం వాడట్లేదు ప్రోగ్రామ్ లో. తర్వాత వాడుకోవచ్చు, మనం వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏమైంది, ఈ కోడ్ రాస్తే నాకు 5 times హాయ్ ప్రింట్ అవ్వాలి. జస్ట్ ఇదే కోడ్ రాసిన ఇక్కడ. సో ఎగ్జిక్యూట్ చేస్తుంది, చూద్దాం. ఓకే, 5 times హాయ్ వచ్చింది. 1 2 3 4 5. నాకు 5 times హాయ్ వచ్చింది. ఇప్పుడు అసలు నిజంగా ఎక్స్ లోకి ఈచ్ టైం ఒక్కొక్క వాల్యూ వెళ్తుందా తెలుసుకోవడానికి ఏం చేద్దాం అంటే, ఎక్స్ కూడా ప్రింట్ చేద్దాం. ఎక్స్ కూడా ఎక్స్ కామా హాయ్ అని ఇస్తున్నాను. ఎక్స్ కామా హాయ్. మీకు తెలుసు ప్రింట్ స్టేట్మెంట్ లో నేను కామా వెళ్తే ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో స్పేస్ వస్తుంది. సో నేను ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, నా కోడ్ని ఇప్పుడు నా కోడ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి, చెప్పండి. 0 హై 1 హై అని వస్తాయా, 2 హై 3 హై? రైట్, 0 హై 1 హై. రైట్, 2 హై 3 హై 4 హై. నాకు ఇలా వస్తుంది. ఒకసారి రన్ చేసి చూడండి. ఓకే, 0 హై 1 హై 2 హై 3 హై 4 హై రాయేసారు. మీరు లూప్ రాయేసారు అంతే. ఒక స్టేట్మెంట్ మీరు 5 times రన్ చేశారు, సింపుల్. ఇప్పుడు దీని కింద ఇంకోటి రాయండి. మల్టిపుల్ రాసాను. సరే హాయ్ కాదు బై రాస్తాను. మార్నింగ్ ఈవినింగ్ రాసాను అంతే. నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ పైకి వెళ్తాయి, మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ పైకి వెళ్తాయి, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్ని. ఓకే, ఒకసారి రన్ చేస్తాను. సో హాయ్ బాయ్ మార్నింగ్ ఈవినింగ్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ 1 హై 1 బాయ్ 1 మార్నింగ్ 1 ఈవినింగ్, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ 2 హై 2 బాయ్ 2 మార్నింగ్ 2 ఈవినింగ్, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ 3 హై 3 బాయ్ ఇలా వస్తుంది. సరే దీన్ని క్లియర్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చూడండి 0 హై 0 అన్ని 0తో స్టార్ట్ అయ్యి ప్రింట్ అయ్యింది. ఇది ఫస్ట్ లూప్, ఇది సెకండ్ లూప్.
ఇది థర్డ్ లూప్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. క్లియర్ కదా? ఎస్ హర్ష. రైట్. సో ఇక్కడ బేసిక్గా మనం అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రేంజ్ లో ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో అన్ని సార్లు వెళ్ళిపోతుంది. రేంజ్ అని చెప్పకూడదు. ఇక్కడ ఇచ్చిన మీరు సీక్వెన్స్ లో లోపల ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో మరి ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో మరి ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో అన్ని సార్లే ఈ లూప్ అవుతుంది. ఈచ్ టైం ఎక్స్ లోకి ఆ వాల్యూ వస్తుంది, ఒక్కొక్క వాల్యూ వస్తుంది. దాన్ని మనం వాడచ్చు వాడకపోవచ్చు. ఓకే, ఇది రేంజ్, ఇది లూప్స్ 1. సెకండ్, ఇది లూప్స్ 1. ఇప్పుడు లూప్స్ 2 క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఫైల్ లూప్స్ 2.py. రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, రైట్ నౌ లూప్స్ ఏం చెప్పాను ఇక్కడ, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్లేస్ లో ఏ సీక్వెన్స్ అయినా పెట్టచ్చు అని చెప్పా కదా. ఏ సీక్వెన్స్ అయినా పెట్టచ్చు. మనం ఇక్కడ ఉన్న సీక్వెన్స్ లో మనం ఇప్పుడు ఏమేమి చూసాం, రేంజ్ చూసాం, స్ట్రింగ్ చూసాం, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ చూద్దాం. సో మనం రేంజ్, స్ట్రింగ్ చూసాం కదా. ఇప్పుడు స్ట్రింగ్ వాడతాం ఒకసారి. టేక్ నేమ్ నా పేరు తీసుకున్నాను హర్ష అని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ అంటాను. ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ ప్రింట్ ఎక్స్ అంటాను. ప్రింట్ ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుంది కోడ్ లో యాక్చువల్గా మీకు చెప్పాను, స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ నేను హర్ష అని తీసుకున్నాను. హర్ష ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే HARSHA. ఇట్ ఇస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో 6 times ప్రింట్ అవుతుందా ఇప్పుడు మీ నేమ్? అవునా? నేను ప్రింట్ ఏం చేస్తాను, ఓన్లీ ఎక్స్ ప్రింట్ చేస్తాను. సో ఎక్స్ లో ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ అంటున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ అంటున్నాను అండ్ ప్రింట్ ఏం చేస్తాను, ఐఎమ్ ప్రింటింగ్ ఎక్స్. X value equal to యా. సో బేసిక్ గా ఈ నేమ్ లో ఏముంది, హెచ్ ఉంది, ఏ ఉంది, ఆర్ ఉంది, ఎస్ ఉంది, హెచ్ ఉంది, ఏ ఉంది. సో నాకు ఈచ్ టైం ఏమొస్తుంది, ఎక్స్ లోకి ఫస్ట్ హెచ్ వస్తుంది. సో ఐఎమ్ ప్రింటింగ్ హెచ్. మళ్ళీ పైకి సెకండ్ టైం ఏ వస్తుంది, ఐఎమ్ ప్రింటింగ్ ఏ. అలా ఆర్ ఎస్ హెచ్ ఏ అని నాకు ఇలా వస్తుంది. ఓకే, సో ఎక్స్ అనేది ఒక్కొక్క తీసుకుంటుంది. ఎక్స్ అనేది ఆ ఇటరేటివ్ ఆ సీక్వెన్స్ లో ఒక్కొక్క వాల్యూ తీసుకుంటుంది. ఓకే, ఎక్స్ అనేది ఒక్కొక్క వాల్యూ తీసుకొని ఎక్స్ లో స్టోర్ చేస్తున్నాం. అది ఎన్నిసార్లు అనేది లూప్ అనేది ఆ సీక్వెన్స్ లో ఉన్న నంబర్ ఆఫ్ వాల్యూస్ బట్టి. ఆ సీక్వెన్స్ లో రైట్ నాకు ఎన్ని ఉన్నాయి, HARS అయితే 6 ఉన్నాయి. సో 6 times ఈచ్ టైం ఒక్కొక్క వాల్యూ తీసుకొని లూప్ రన్ అవుతుంది. ఓకే, సో ఒకసారి నేను దీన్ని రన్ చేస్తాను. HARSHA. బట్ నాకు నా డౌట్ ఏంటంటే, ఎందుకు HARSHA ఈచ్ లైన్ లో వస్తుంది, కొత్త లైన్ లో ఎందుకు వస్తుంది? నాకు పక్కన ఎందుకు రావట్లా, హెచ్ పక్కన, ఏ పక్కన, ఆర్ పక్కన, ఎస్ పక్కన ఎందుకు రావట్లేదు నాకు? ఎందుకంటే అది ఒక్కొక్కసారి తీసుకుని ఎండ్ అయ్యి మళ్ళీ వెళ్తుంది కదా. సో అది స్టార్ట్ అయినప్పుడు సెకండ్ లైన్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలా చెప్తాం బేసిక్ గా. ఓకే, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ వెళ్తుంది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ కొత్త లైన్కి వెళ్తుందని. నో, ప్రోగ్రామ్ ఎప్పుడు బ్లైండ్ గా కొత్త లైన్కి వెళ్ళిపోదు. ఇక్కడ ప్రింట్ దగ్గర కూడా బ్లైండ్ కొత్త లైన్కి వెళ్దాం, అన్లేస్ మనం చెప్తే కానీ కొత్త లైన్కి వెళ్దాం. ఏదైనా సరే మనం చెప్తే అది చేయదు. సో మనం ఏం చెప్తున్నాం, మనం ఇక్కడ చెప్తున్నాం, మనం ప్రింట్ స్టేట్మెంట్ అప్పుడు మీకు చెప్పాను. ప్రింట్ స్టేట్మెంట్ అప్పుడు మీరు బై డిఫాల్ట్ గా ప్రింట్ ఆఫ్ 10 అని ఇచ్చారు అనుకుందాం. మీకు ఏమవుతుంది, మీకు దీంట్లో ఎండ్ సపరేటర్ అని చెప్పి మన టూ గురించి మనం మాట్లాడుతాం. సో బై డిఫాల్ట్ మీరు ఏం మెన్షన్ చేయకపోతే ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ ఏముంటది, న్యూ లైన్ న్యూ లైన్ క్యారెక్టర్.
మీరు బై డిఫాల్ట్ ఏం మెన్షన్ చేయట్లేదు అంటుంటే ఈ 10 ప్రింట్ ఆఫ్ 10 అంటే ఏంటంటే 10 ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్కి వెళ్ళిపోద్ది. న్యూ లైన్కి వెళ్ళిపోయి కర్సర్ వెయిట్ చేస్తా ఉంటుంది. సుష్మా గారు అర్థమే కదా? సరే, ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైతే నా ఈ హర్ష లైన్ బై లైన్ రాకుండా పక్క పక్కన రావాలి. ప్రింట్ lnx, I mean like print /nx. రైట్. నో స్లాష్ నెక్స్ట్ చేయకూడదు. స్లాష్ అంటే న్యూ క్యారెక్టర్, న్యూ లైన్ క్యారెక్టర్. సో బై డిఫాల్ట్ న్యూ లైన్ ఉంది ఇక్కడ, మీరు మెన్షన్ చేయకపోయినా బై డిఫాల్ట్ ఇంటర్నల్ గా న్యూ లైన్ ఉంది. మనకి న్యూ లైన్ వెళ్ళకూడదు. న్యూ లైన్ వెళ్ళకూడదు అంటే మనం ఏం చేయాలి? ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పెడతారా? ఎండ్ ఈక్వల్ టు నాకు న్యూ లైన్కి వెళ్ళకూడదు, పక్కనే ఉండాలి. అంటే ఏం చేయాలి? నేను జస్ట్ వదిలేయాలి స్ట్రింగ్. నేను బై డిఫాల్ట్ ఇంటర్నల్ కదా న్యూ లైన్ తీసుకుంటుంది. ఇది మీనింగ్. నేను ఏం ఇవ్వకపోతే ఇంటర్నల్ గా కోడ్ ఇలా ఉన్నట్టు. ఇది ఒకసారి రన్ చేసి చూస్తాను. ఒకసారి రన్ చేద్దాం. క్లియర్. రన్ చేస్తున్నాను. హెచ్ఆర్ఎస్ నేను ప్రింట్ ఎక్స్ ఇచ్చినా నాకు ఎలా వచ్చింది? ప్రింట్ ఎక్స్ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చిన ఇలా వచ్చింది. మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇంటర్నల్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ అని ఇంటర్నల్ గా ఉంటుంది. ఇంటర్నల్ గా సారీ ఫర్ లూప్ స్ట్రక్చర్ అంతా, సో అందుకని లైన్ బై లైన్. నో ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ లూప్ స్ట్రక్చర్, ఇట్స్ అబౌట్ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ ఓకే. సో ప్రింట్ స్ట్రక్చర్ ఏంటంటే, 1 సెకండ్ అండి. ప్రింట్ స్ట్రక్చర్ ఏంటంటే ప్రింట్ లో మీరు వాల్యూ ప్రింట్ చేస్తారు. వాల్యూ ప్రింట్ చేసినప్పుడు మీరు కింద ఇంకో ప్రింట్ లైన్ రాయండి. మీరు ఇంకో ప్రింట్ లైన్ రాసి ఇక్కడ వాల్యూ 2 అనేవ్వండి. ఇప్పుడు ఏమైంది తెలుసా? బై డిఫాల్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి మీరు ఏ నోట్లా మీరు జస్ట్ మీరు వాల్యూ ఒకటి ప్రింట్ చేయమని చెప్పారు. మీరు 2 లైన్స్ రాసి ఎంటర్ మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది? వాల్యూ 1 వస్తుంది, దాని కింద వాల్యూ 2 వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి మీరు వాల్యూ ఒకటే ఇచ్చారు, బట్ ఇంటర్నల్లీ అది ఏమేమి యాడ్ చేసుకుంటుంది? దీనికి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ అని చెప్పి యాడ్ చేసుకుంటుంది. అంటే ప్రింట్ అవ్వగానే వాడేది చెప్పాల ఎండ్ ఏమి ఇవ్వాలి, కాబట్టి ఏం చెప్పకపోతే న్యూ లైన్ తీసుకొని న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇంకోటి ఉంటుంది సపరేటర్ అని చెప్పేసి. బై డిఫాల్ట్ సపరేటర్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఉంటుంది. స్పేస్ అండర్ స్కోర్ కాదు, అండర్ స్కోర్ లాగా ఇస్తున్నాను, బట్ ఇట్స్ స్పేస్. ఇక్కడ స్పేస్ ఉంటుంది. separator by default separator is space and end is equal to new line for print. మనం ఇలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 4th లైన్ లో నేను ఎక్కడైతే నేను ఇక్కడ కోడ్ లో x, end is equal to new line అని ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మెన్షన్ చేయకల్లా. బై డిఫాల్ట్ ఇంటర్నల్లీ ప్రింట్ స్టేట్మెంట్ హ్యాస్ end is equal to new line. సో నేను ఇలా పెట్టి రన్ చేసినా నాకు ఏమవుతుంది అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ టైం లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లోపలికి వెళ్ళి ప్రింట్ ఎక్స్ అంటున్నాం. ఎక్స్ అంటే ఇనిషియల్ ఏముంటుంది? ఎక్స్ లో హెచ్ ఉంటుంది. సో హెచ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఎండ్ న్యూ లైన్ ఉంటుంది. సో న్యూ లైన్కి వెళ్ళిపోద్ది. న్యూ లైన్కి వెళ్ళిపోయి కర్సర్ అక్కడ వెయిట్ చేస్తా ఉంటుంది. నా నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది మళ్ళీ పైకి వెళ్తుంది లూప్ లోకి. ఈసారి ఎక్స్ లోకి ఏ తెచ్చుకుంటుంది. మళ్ళీ ఏ ఎక్కడ ప్రింట్ చేస్తాం? ప్రింటింగ్ ఏ. సో ఇప్పుడు ఏ ఎక్కడ ప్రింట్ అయింది? కర్సర్ ఎక్కడ ఉంది? న్యూ లైన్ లో ఉంది. సో అక్కడ ఏ ప్రింట్ అయింది. ఏ ప్రింట్ అయిందని మళ్ళీ ఏం చెప్తాం? ఎండ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ అంటాం. మళ్ళీ ఎండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోని చెప్తాం. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ లైన్ వెయిట్ చేస్తాం అంటాం కర్సర్. పాయింట్ క్లియర్ అంటే హలో సుమల గారు పాయింట్ క్లియర్ కదా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది న్యూ లైన్ ఇవ్వను. న్యూ లైన్ ఇవ్వకుండా జస్ట్ నేను ఇలా ఇస్తాను. ఎంటీ స్ట్రింగ్ కూడా కాదు, ఎంటీ స్ట్రింగ్ అని చెప్పాలి. దిస్ ఇస్ ఎంటీ స్ట్రింగ్. స్పేస్ ఇస్తే ఒక స్పేస్ ఉన్నట్టు. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఎంటీ స్ట్రింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎండ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ వెళ్ళమాకు. న్యూ లైన్ వెళ్ళకుండా నా పక్కనే వెయిట్ చేయని చెప్తాను. ఎండ్ అంటే న్యూ లైన్ వెళ్ళమాకు. సో నువ్వు ఏదైనా ప్రింట్ చేసిన తర్వాత కొత్త లైన్ వెళ్ళమాకు, పక్కనే వెయిట్ చేయని చెప్తానంట నేను కర్సర్ ని. సో ఇప్పుడు కనుక నేను రన్ చేస్తే నాకు హెచ్ఆర్ అయితే ఉందో నాకు అలా పక్కనే వస్తాయి. ఒకసారి రన్ చేసి చూపిస్తున్నాను. ఓకే,
సో ఎండ్ అంటే ఒక ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ నెక్స్ట్ ప్రింట్ అవడానికి అంటే కర్సర్ ఎక్కడ ఉండాలి అంటే ఎండ్ ఎందుకంటే నా పక్కనే ఉండాలి అని న్యూ లైన్ పెడితే న్యూ లైన్ వెళ్ళి ఉండు అని చెప్పినట్టు. ఇప్పుడు ఎండ్ లో నేను స్పేస్ ఇస్తున్నాను, ఎండ్ లో నేను స్పేస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, హెచ్ కి ఏ కి ఆర్ కి మధ్యన సింగిల్ స్పేస్ వస్తూ ఉంటుంది. సింగిల్ స్పేస్ వస్తుంది. రైట్. సో హెచ్ఏకేఆర్ కి సింగిల్ స్పేస్ వస్తుంది. నేను ఇప్పుడు ఎండ్ లో కామా పెడతాను. సో హెచ్ కామా ఏ కామా ఆర్ కామా ఎస్ కామా హెచ్ కామా ఇలా వస్తుంది. చూసారా మీరు లాస్ట్ లో, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ లాస్ట్ లో చూసారా మీకు కామా వచ్చింది. యా ఎందుకు వచ్చింది కామా? సో లాస్ట్ లుక్ వెళ్ళినప్పుడు లాస్ట్ లో ఏం ప్రింట్ చేయాలి, ఏ ప్రింట్ చేయాలి. ఏ ప్రింట్ చేసేసింది. ఏ ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ ఈజ్ ఈక్వల్ టు కామా అన్నారు మళ్ళీ మీరు. సో లాస్ట్ లో కామా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చుంటాం అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా. yes హర్ష. రైట్. ఓకే రైట్. సో ఇది బేసిక్ గా లూప్స్. సో మనం సీక్వెన్స్ తీసుకున్నాం, దాని మనం లూప్ అయ్యాం. ఓకే సరే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఐ షో వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు ఎలా రావాలంటే ఇప్పుడు నాకు ఇది ఎప్పుడైనా సరే స్ట్రింగ్స్ లో మీకు ఏం చెప్పాను, ఇండెక్సింగ్ ఎప్పుడు ప్రోగ్రామింగ్ లో 0 తో స్టార్ట్ అయితే చెప్పాను. ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ 0 అండ్ ప్రోగ్రామింగ్. అంటే హర్ష అని తీసుకుంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5. ఇది సీక్వెన్స్ లో ఇండెక్సింగ్ ఎప్పుడు 0 తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు 0, ఓకే, ద క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ 0 ఈజ్ హెచ్, ద క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ 1 ఈజ్ ఏ. నాకు అలా ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే చూస్తే చూడండి. సో మన దగ్గర ఏముంది ఇప్పుడు ఈ లూప్ లో? మన దగ్గర ఎక్స్ ఒకటే ఉంది. ఎక్స్ అంటే నథింగ్ బట్ హెచ్ ఒకటే ఉంది. అంటే హెచ్ అంటే నా మీనింగ్ హెచ్ అంటే ఈచ్ క్యారెక్టర్ ఒకటే ఉంది. ఈచ్ టైం నాకు ఈచ్ క్యారెక్టర్ వస్తుంది, కానీ నాకు దానికి ఇండెక్స్ రాదు. అప్పుడు ఏం చేస్తానంటే అక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఇనీషియల్ గా నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, పైన ఐ తీసుకున్నాను, దాంట్లో 0 పెట్టాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ప్రింట్ మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇండెక్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, నేమ్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇండెక్స్ లో పెడదాం కామా నేమ్ కాదు క్యారెక్టర్ పెడదాం. ఇండెక్స్ అలా కాదు, క్యారెక్టర్ ప్రెసెంట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ ఇండెక్స్. ఏ ఇండెక్స్ లో అది ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఈజ్ అని చెప్పి ఇక్కడ క్యారెక్టర్ మెన్షన్ చేద్దాం. ఓకే, డాట్ ఫార్మాట్ వర్కౌట్ అవ్వదా? వర్కౌట్ అవుతుంది, ఇంకా పెట్టలేదు. ఓకే ఓకే. డాట్ ఫార్మాట్. సో మన పాయింట్ ఏంటి, క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ ఇండెక్స్. ఇక్కడ ఏం పెడితే ఏ ఇండెక్స్ లో ఇండెక్స్ మనం మెన్షన్ చేయాలి. సో రైట్ నో ఐ అని పెడుతున్నాను. ఐ కామా ఇక్కడ ఈజ్ అని చెప్పి క్యారెక్టర్ ప్రెసెంట్ క్యారెక్టర్ పెట్టాలి. ఇక్కడ ఏ క్యారెక్టర్ పెట్టాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలి? ఎక్స్. రైట్. సో నేను ఇప్పుడు రన్ చేయొచ్చు. రన్ చేసి నాకు ఏమైంది తెలుసు, అది రన్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇది మీరు ఇందాక పెట్టినట్టు 0 హెచ్ 1 ఏ అలా. క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ ఇండెక్స్ 0 ఈజ్ హెచ్, క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ ఇండెక్స్ 1 ఈజ్ ఏ అలా వస్తుందా? రైట్. సో అలా రాదు, ఆల్వేస్ 0నే వస్తుంది. 0 హెచ్ 0 ఏ 0 ఆర్. ఎందుకంటే ఇప్పుడు ఐలో 0నే ఉంది. ఐ మన వాల్యూ మార్చాలి, ఐలో ఇప్పుడు 0నే ఉంది. సో దీన్ని రన్ చేస్తే క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ ఐ అంటే ఐ అంటే అది 0 ఈజ్ హెచ్ అని వస్తుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్ మారుతుంది కానీ ఐ మారట్లేదుగా. ఎక్స్ మారుతుంది, ఐ మారుతుంది. రన్ చేద్దాం. చూడండి, ఇండెక్స్ 0 హెచ్ 0 ఏ 0 ఆర్ 0 ఎస్ 0 హెచ్ 0 ఏ. మనకి ఐ కూడా మారాలి. నాకు రేంజ్ అక్కర్లేదు, సింపుల్ ఇంకోటి చేయొచ్చు. ఈచ్ టైం ఈ లూప్ లోకి వచ్చినప్పుడు ఐ వాల్యూని వన్ వాల్యూ ఇంక్రిమెంట్ చేద్దాం. జస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1.
సో ఈచ్ టైం లూప్ లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఐలోకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఐ ఈక్వల్ 0 లోపలికి వెళ్తుంది, ఐ ఈక్వల్ 0 ఇనిషియల్ గా ఐ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ లోపలికి వెళ్తుంది. క్యారెక్టర్ ప్రెసెంట్ అట్ ఐ అంటే 0 ఈజ్ హెచ్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఐ ఇప్పుడు ఐ ఎంత అవుతుంది, ఐలో ఏం చేస్తున్నాను, ఐకి 1 యాడ్ చేసి మళ్ళీ ఐలోనే స్టోర్ చేస్తాను. ఐకి 1 యాడ్ చేసి ఐలోనే స్టోర్ చేస్తాను. ఇనిషియల్ గా ఐ ఎంత ఉంది, 0 ఉంది. 0కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఈ 1 తీసుకెళ్ళి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఐలో పెట్టేస్తాను. సో ఇప్పుడు నాకు ఐలో 1 ఉన్నట్టు. మళ్ళీ ఇప్పుడు లూప్ లోకి వెళ్తాను. మళ్ళీ లూప్ లోకి వెళ్ళి ఈసారి ఎక్స్ లోకి ఏం వస్తుంది, ఈసారి ఎక్స్ లోకి ఏ వస్తుంది. ఇప్పుడు క్యారెక్టర్ ప్రెసెంట్ దట్ ఇండెక్స్ ఐలో ఇప్పుడు 1 ఉంది. సో I is 1. ఈస్ ఏ రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమవుతుంది అవుట్పుట్. ఓకే, ఇక్కడ మనం I1 ని ఎందుకు I1 అని వేరేగా రాసుకుంటే అది వేరే వేరియబుల్ అయిపోతుంది కదా. అది వేరే వేరియబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఐ1 అని పెట్టాను అనుకోండి, ఇది కంప్లీట్ డిఫరెంట్ వేరియబుల్. ఈ వేరియబుల్ ఎక్కడ మనం మళ్ళీ పెట్టాలి. ఐ1 అని పెట్టారు అనుకోండి, అసలు మీకు ఫస్ట్ లూప్ కే పోతుంది. ఎందుకంటే ఫస్ట్ లూప్ రన్ చేయడానికి ఐ1 అనేది ఎక్కడ లేదు పైన. ఐ1 ఎప్పుడు వచ్చింది, సిక్స్త్ లైన్ లాగా రాలా. అవును, 6th లైన్ లో కానీ రాలా. మనకి అప్పుడు ఏమైపోద్ది, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకే, ఎర్రర్ ఏమొచ్చింది, నేమ్ ఐ1 ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఫస్ట్ 6th లైన్ I1 నే మనం 3rd లైన్ లో ఇస్తే అది డిఫైన్డ్. ఎందుకంటే కోడ్ కి ముందే I1 ఉంది కాబట్టి అది ఐడెంటిఫై అయ్యి కోడ్ రన్ అవుతుంది. ఇప్పుడు అంతా ఐ1 పెట్టేసాను. I1 0 ఉంది, I1 నే ప్రింట్ చేస్తాను. మళ్ళీ నేను ఏది ప్రింట్ చేస్తాను, I1 నే ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేస్తాను కూడా I1 నే ఇంక్రిమెంట్ చేయాలి. I1 నే ఇంక్రిమెంట్ చేశాను, మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది, మళ్ళీ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేశాను, మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేశాను, లూప్ లోకి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయిందంటే ఈ నేమ్ లో క్యారెక్టర్స్ అన్ని అయిపోయేంత వరకు రన్ చేస్తే నాకు అన్ని మళ్ళీ అవే వస్తుంది. రైట్, క్లియరా? కొంచెం క్లియర్ అయ్యా? హలో, యా క్లియరా? మళ్ళీ ఏమన్నా చెప్పండి. క్లియర్ అయితే క్లియర్ కాకపోతే ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ మోర్ ఎగ్జాంపుల్స్. అప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరు కూడా హ్యాండ్స్ ఆన్ చేస్తే దాన్ని గెట్ నో మోర్ థింగ్స్. ఏమో వీడియో రికార్డింగ్ ఉంది కదా, ఇట్స్ ఫైన్. సరే, ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే, నాకు సరే ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు రేంజ్ ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు మీకు రేంజ్ పిక్చర్ లో తీసుకొస్తాను. ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ అయిన వరకు ఇప్పుడు మీరు ఏదైనా పెట్టుకోండి, ఎక్సే కాదు ఏదైనా ఉండొచ్చు. ఐ అని పెడుతున్నాను, ఇన్ రేంజ్ ఆఫ్ జస్ట్ వేరియబుల్ నేమ్ అంతే కదా. సో ఇప్పుడు 4x ఇన్ రేంజ్ ఆఫ్ నేను 4,9 చేసి ప్రింట్ ఐ అంట. ఇప్పుడు నాకు ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్. 4 5 8 దాకా 7 8 5 6 7 8. రైట్, సో 8 దాకా రావాలి. సో 4 5 6 8 సూపర్. ఇప్పుడు నేను -2 ఇప్పుడు ఏమవుతుంది, ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎంప్టీ స్ట్రింగ్ లో నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకుందాం ట్రై చేస్తాను అంతే కదా. బేసిక్ గా ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 9 -2 అంటే ఎంప్టీ స్ట్రింగ్ లో నుంచి పర్లు ఏం చేస్తుంది, నాకు ఒక వాల్యూ ఇవ్వరా అంటారు. ఎంప్టీ స్ట్రింగ్ వాల్యూ తీసుకోలేదు కదా. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, నాకు ఏమీ రాలా. అంటే బేసిక్ ఏమైందంటే అసలు లూపే రన్ అవ్వాలి. ఎందుకంటే ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఎంప్టీ అన్నప్పుడు నేను ఏం రన్ చేస్తాను, నాకు స్ట్రింగ్ ఒక లూపే ఎగ్జిక్యూట్ కాదు. సరే, ఇప్పుడు నేను +2 తీసుకుంటా. ఇప్పుడు
4 నుంచి 2 స్పేస్ తర్వాత ప్రింట్ అవుతుంది కదా 7 4 2 స్పేస్ ప్రింట్ అయితే రైట్, బట్ ఏం వాల్యూస్ వస్తాయి? 4, 6, 4 8. రైట్ 4, Right, 6, 8. రైట్ 4 6 and 8. ఎందుకంటే 4 5 6 7 8 9 ఇది మనం అనుకున్నది. బట్ వాట్ ఇస్ 4 షుడ్ బి ఇంక్లూడ్ అన్నాను. సో 4 షుడ్ బి ఇంక్లూడ్ అండ్ 9 షుడ్ బి ఎక్స్క్లూడ్ అన్నాను. ఓకే, సో నాకు ఏముంది 2 2 స్పేసెస్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ నుంచి సెకండ్ స్పేస్ మళ్ళీ ఇక్కడ జంప్ అయింది. ఇంకా నో మోర్ జంప్ అవడానికి ఏం లేవు. 9 ఎక్స్క్లూడ్ కానీ ఇంకేం లేవు. సో వీ షుడ్ గెట్ ఓన్లీ 4 6 8. రైట్ 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 4 6 8. ఓకే, సో ఇది ఇప్పుడు అలాగే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నాకు 0 నుంచి 100 వరకు ఐ వాంట్ ఆల్ ఈవెన్ నంబర్స్. నా ఫస్ట్ 0 నుంచి 100 వరకు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? నాకు జస్ట్ ఓన్లీ ఇప్పుడు 0 నుంచి 100 వరకే ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి నేను? 0 నుంచి 101 ఇవ్వాలి. రైట్ 0,101. 0 ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ 0 నుంచి తీసుకుంటుంది. అంతే కదా, 0 ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 0 నుంచి తీసుకుంటుంది. మీరు 0 ఇస్తే 0 స్టార్ట్ అవుతుంది. నో ఇష్యూస్. 2. 2. రైట్, ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు నాకు అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 0 ఈవెన్ 1 నంబర్స్ 2 3 0 4 to 6 100. రైట్. సో 101 ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. సో నాకు ఇక్కడ ఏమవుతుంది? 0 2 4 6 8 సో నాకు 100 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇది రైట్. ఒకసారి దీన్ని రన్ చేస్తాను. రైట్ 0 2 4 6 8 10. నాకు ఇప్పుడు 0 2 4 6 8 10 నాకు కింద వద్దు, నాకు పక్కన రావాలి. ఏం చేయాలి? ప్రింట్ కామా ఎంటీ స్ట్రింగ్స్ ఇవ్వాలి. ప్రింట్ కామా End ఈక్వల్ టు and colons. అంతే. ఇది మీరు ఇక్కడ మీరు డబుల్ కాలన్ ఇచ్చిన మీకు చెప్పాను స్ట్రింగ్ కి మా 3 ఉన్నాయి. సింగిల్ కాలన్, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్. మీరు ఏది ఇచ్చినా ఫైన్. ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చిన. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు అన్ని పక్క పక్కనే వస్తాయి. నాకు పక్క పక్కన వస్తే నాకు అదంతా ఒక నంబర్ లాగా అనిపిస్తుంది. వద్దు, నాకు అలా వద్దు, కామా పెడదాం. ఓకే, సో పక్క పక్కన వచ్చేసి నాకు 1 2 3 4 5 అది ఒక పెద్ద నంబర్ లాగా వస్తుంది. చూపిస్తే చూడండి. చూడండి, అది ఒక పెద్ద నంబర్ లాగా వస్తుంది. 1 2 4 6 అనే కలిసిపోయి. సో మనం స్పేస్ అనేది కామన్ అయితే కామన్. ఓకే, సో ఇది ఒకటి. రైట్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నాకు వచ్చింది ఇంకా వేరే లాజిక్ ఇంకేమన్నా మనం లాజిక్ ఏం రాసాం? ఈవెన్ నెంబర్ మనం ఒక లాజిక్ రాసాం. మనకి ఈవెన్ నెంబర్ లాజిక్ ఏంటి? 10/2 equal to Yeah, so by కాదు, we should say some number by number modulo. number by 2 double equal to. Yeah, so number modulo 2 చేసినప్పుడు దీని modulo gives you reminder. So reminder should be always 0 for even number. 2 తో డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ నాకు ఎప్పుడు 0 ఉండాలి. ఇది ఈవెన్ నెంబర్ యొక్క ఫార్ములా లాజిక్. రైట్, ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాయి ప్రోగ్రామ్ లో? సో నేను నో మోర్ నీ స్టెప్స్ డిపెండ్ అవ్వదు. I won't depend on steps. నీ స్టెప్స్ డిపెండ్ అవ్వదు. స్టెప్స్ తో డిపెండ్ అవ్వకుండా ఎలా రాయొచ్చు లాజిక్? ఇదే లాజిక్. ఈ లాజిక్ తీసుకుని లూప్ లో పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు నాకు ఏమొస్తుంది ఇక్కడ? ఫర్ I in range of 0 to 100. ఇప్పుడు నా పాయింట్ ఏంటి? ఇప్పుడు నాకు అట్ ఏ టైం ఐలోకి ఏమొస్తుంది? ఒక్కొక్క వాల్యూ వస్తుంది. 1 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది. కానీ నేను ఎప్పుడు ప్రింట్ చేయాలి? ఓన్లీ ఇఫ్ ఐ అనేది మాడ్యులో 2
ఈఫ్ డబల్ ఈక్వల్ టు 0 అయితేనే మనకి సింటాక్స్ తెలుసు. ఇఫ్ కండిషన్ తర్వాత కోలన్ పెట్టాలి. colon, yeah. అప్పుడే ప్రింట్ అవ్వాలి కాబట్టి అప్పుడే అంటే ఇఫ్ సాటిస్ఫై అయితేనే ప్రింట్ అవ్వాలి. సో నాకు ఇఫ్ కింద రావాలి ప్రింట్ Yeah, 4 spaces. ఫస్ట్ స్పేస్. సో ఆ నంబర్ రేంజ్ లో ఒక్కొక్క నంబర్ వస్తుంది. ఆ నంబర్ 2 లో మాడ్యులేట్ చేస్తే 0 అయితేనే ప్రింట్ చేయాలి. సేమ్ సింపుల్ గా నాకు అది ఇప్పుడు ఆడ్ నెంబర్స్ రావాలంటే డబుల్ ఈక్వల్ టు Double 1. డబుల్ ఈక్వల్ టు 1. ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నాకు 0 to 3 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో నాకు ఆడ్ నెంబర్స్ కావాలి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ ఆడ్ నెంబర్స్. అంతే లాజిక్. నేను రాసిన లాజిక్ అదే. 0 నుంచి 3 వెళ్ళాలి అంటే రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 0 1 2 3 4 5 6 100 వరకు. కానీ స్టెప్స్ ఎంత ఇక్కడికి ఇక్కడికి అలా వెళ్ళాలి. 5 కాదు 6 మళ్ళీ నెక్స్ట్ 7 8 9 ఉంటుంది, మళ్ళీ 9 మళ్ళీ నెక్స్ట్ 10 11 12 ఉంటుంది. 12 నాకు బేసిక్ ఏమొస్తాయి 0 3 6 9 12 15 నాకు అలా మల్టిపుల్స్ ఆఫ్ 3 వస్తాయి. నాకు దీంట్లో ఓన్లీ ఆడ్ నెంబర్స్ కావాలి అంటే ఇదిగా లాజిక్. నాకు బేసిక్ రేంజ్ ఆఫ్ 0 1 1 3 అంటే నాకు మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చినట్టు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఫిల్టర్స్ చేస్తున్నాము. ఫస్ట్ 3 స్టెప్స్ లో ఒక ఫిల్టర్ చేస్తున్నాము. ఆ వచ్చిన ఆన్సర్స్ లోని ఆడ్ నెంబర్స్ ని ఒక ఫిల్టర్ చేస్తున్నాము. బేసిక్ గా ఇఫ్ కండిషన్ దగ్గర మనం ఫిల్టర్ కింద అనుకోండి. ఇఫ్ కండిషన్ మీరు ఫిల్టర్ కింద అనుకోండి. ఈ ఫస్ట్ లైన్ లో వీఆర్ క్రియేటింగ్ ఏ సీక్వెన్స్ విత్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అనుకోండి. సో రైట్. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఈ రేంజ్ వల్ల నాకు ఏమొస్తుంది అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 వస్తుంది. దీంట్లో నేను ఇప్పుడు దానికి ఒక ఫిల్టర్ పెట్టా. నాకు ఒక్కొక్క నంబర్ వస్తుంది. ఈ నంబర్ అనేది 2 తో చేసినప్పుడు ఈక్వల్ టు 1 అయితేనే ప్రింట్ చేయాలి. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది 0, ఇది ప్రింట్ అవ్వదు. ఇది ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ప్రైమ్ నెంబర్స్ ఎందుకు వస్తాయి? మల్టిపుల్స్ ఆఫ్ అండ్ 3 డబుల్ లో ఈక్వల్ టు 1 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ డబుల్ ఈక్వల్ టు 1 కాబట్టి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. లేదు, ఇప్పుడు 3 వస్తుంది, 9 కూడా వస్తుంది కదా. 9 కూడా వస్తుంది కదా. 9 ఇస్ నాట్ ఏ ప్రైమ్. బట్ డబుల్ ఈక్వల్ టు 1 అన్నాం కదా. రిమైనింగ్ ఆపోజిట్ 3 with multiple of 9 means remainder is 0. But we need to get remainder as a 1. ఇక్కడ బేసిక్ గా మనకి ఏమొస్తాయి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 లో ఆడ్ నెంబర్స్ వస్తాయి. మల్టిపుల్స్ ఆఫ్ 3 అనే లిస్ట్ లో మనకు లిస్ట్ ఉంది, ఆర్ ఒక సీక్వెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్ లో నుంచి ఓన్లీ ఆడ్ మల్టిపుల్స్ వస్తాయి అంతే. ఇప్పుడు మనకి 5 వస్తుంది, ఇప్పుడు నాకు 9 వస్తాయి. నాకు మనకి ఇదండి ఈ రేంజ్ ఆఫ్ 0 1 0 1 3 అంటే ఐ గాట్ ఏ సీక్వెన్స్ ఆఫ్, ఇది నాకు వచ్చిన సీక్వెన్స్ ఏంటంటే 0 3 6 9 12 15 సో ఆన్ వచ్చింది. నాకు దీంట్లో ఏం చేస్తున్నాను, దాని తర్వాత పెట్టిన ఫిల్టర్ ఏంటంటే మాడ్యులో 2 ఈజ్ డబుల్ ఈక్వల్ టు 1 అని. ఎప్పుడు మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 1 అంటే ఎప్పుడు వీఆర్ చెకింగ్ ఫర్ ఆర్డర్. సో 1 వస్తుంది, ఇట్స్ నాట్ ఆడ్, రాదు. 3 వస్తుంది, 3 మాడ్యులో 2 ఇస్ 1 రిమైండర్, ఓకే 3 ప్రింట్ అవుతుంది. 6 ప్రింట్ అవ్వదు, 9 ప్రింట్ అవుతుంది, 12 ప్రింట్ అవ్వదు, 15 కూడా ప్రింట్ అవుతుంది, 15 ప్రింట్ అవుతుంది. సో బేసిక్ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3 లో ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 9 is not a prime. 9 has multiple of 3. 5 is not a prime. 5 ఏముంది, 5 3 ఉంది, 5 కూడా ఉంటుంది మల్టిపుల్స్. ఒకసారి రన్ చేయండి. ఓకే, మనకి ఏమొస్తాయి, మల్టిపుల్స్ ఆఫ్ 3 లో we get only odd numbers. ఓకే, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు? అంటే లైక్ 2 కండిషన్స్. చెప్పండి. 2 కండిషన్స్ వచ్చింది. ఓకే, రేంజ్ ఐ మీన్
కౌంటింగ్ స్టెప్స్ 3 అన్నాము, ఓకే 3 అక్కడ వరకు కన్ఫర్మ్. బట్ డబుల్ ఈక్వల్స్ టు 1 అన్నాము, మళ్ళీ అందులో నుంచి అవ్వాలి కదా అండి. ఇలా అసలు మనకు కంప్లీట్ ప్రైమ్ నెంబర్ లాజిక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రైమ్ నెంబర్ లాజిక్ అంటే ఇట్ సెల్ఫ్ కొంత తప్ప దేంతోనూ మల్టిపుల్ అవ్వదు. మనం అసలు ఆ కండిషన్ ఎక్కడ రాయలా. ఓకే. So we are just blindly taking a number, blindly taking some number and we are dividing it with 2. దానికి రిమైండర్ 1 గా చెక్ చేస్తాం. సో ఆల్వేస్ రిమైండర్ 1 కదా అంటే ఇది చెకింగ్ ఆడ్. బట్ ఆడ్ ఎక్కడ చెక్ చేస్తాం అంటే we are చెకింగ్ దట్ ఆడ్ లాజిక్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 3. మీరు మల్టిపుల్స్ ఆఫ్ 3 అనే లిస్ట్ లో ఒక సీక్వెన్స్ లో దాంట్లో నాకు ఓన్లీ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 తీస్తారండి. Yeah, that's it guys. ఈరోజు సెషన్ మీకు ఐ ప్రింట్ మీకు కొంచెం ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే హోంవర్క్ ఇస్తాను. సో రైట్ నౌ డౌట్స్ ఉన్నాయండి.